వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. మన దేశ రాజకీయాల్లో చూస్తే పార్టీల్ని మారేటటువంటి నాయకుల్ని చూడటం కొత్త కాదు, అలాగే పార్టీ మార్పులు అనేవి కొత్త విషయము కాదు. కానీ ఒకటి మాత్రం చూడాలి, ప్రజలు ఓటు వేసి గెలిపించినటువంటి నాయకుడు మధ్యలో ఆ పార్టీని మారి వెళ్ళిపోతే అది ఎంతవరకు కరెక్ట్? అది నిజంగా కరెక్టేనా? ఎన్నికల్లో ప్రజలు ఒక అభ్యర్థికి ఏం చూసి ఓటేస్తారు? ఆ వ్యక్తి క్యారెక్టర్ని చూస్తారు, విలువల్ని చూస్తారు, అతనికి ప్రజలకు ఏం చేశాడు, ఏం సేవలు చేశాడు, ఇంకా ఏం చేయబోతాడు, ఇటువంటివన్నీ చూస్తారు. ఇలాగ అనేకం. వీటితో పాటుగా ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా చూస్తారు. అతను ఏ పార్టీలో కొనసాగుతున్నాడు, అతను ఏ పార్టీ నుండి పోటీ చేస్తున్నాడు అనేటటువంటిది కూడా చూస్తారు. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇటువంటివి ఎన్ని విషయాలున్నా కానీ చాలామంది ఓటర్లు కొన్ని పార్టీలకి ఫిక్స్ అయిపోయి ఉంటారు, వీరాభిమానులు ఉంటారు. అసలు కొంతమంది అయితే అసలు వ్యక్తితో కూడా సంబంధం ఉండదు, ఆ అభ్యర్థి ఎటువంటి వాడు ఏంటి అనేది సంబంధం ఉండదు. ఆ పార్టీ తను అభిమానించే పార్టీ ఎవరిని నిలబెట్టినా సరే గుడ్డిగా వెళ్ళి ఓటు గుద్దేస్తారు, అతన్ని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తారు. సరే, ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మరి ఇంతగా పార్టీలను ఓటర్లు అభిమానిస్తుంటే ఆయా పార్టీల తరపున పోటీ చేసి గెలుపొందినటువంటి అభ్యర్థులు ఏదో ఒక షర్టు చేంజ్ చేసినంత సులభంగా పార్టీలు మారిపోతున్నారు. అది వాళ్ళ స్వలాభం కోసం. నిజం, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి నిజం. దీనినే ఇంకో మాటగా చెప్పాలంటే అవకాశవాద రాజకీయం అంటారు. అంతే కదా, ఒక పార్టీ తరపున గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతుంటే అది అవకాశవాద రాజకీయం తప్పితే మరొకటి కాదు. ముఖ్యంగా స్వలాభం కోసం ఆ విధంగా మారారు అనుకోవడం అయితే నిస్సందేహంగా చెప్పచ్చు. ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ పార్టీలో ఇటువంటి అవకాశవాద రాజకీయాలు ఆ పార్టీ ఓటమి తర్వాత చాలా జరిగాయి. ఆ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, చాలా తక్కువ స్థానాలే వచ్చి ఉండొచ్చు. కానీ అలా గెలిచిన అభ్యర్థులు కూడా ఎమ్మెల్యే చూసుకున్నా, ఎమ్మెల్సీకి చూసుకున్నా కానీ గెలిచిన తర్వాత పార్టీలు మారిపోయినటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇవన్నీ 2024 ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలలో కూటమి భారీ విజయాన్ని అందుకుంది. వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో వైసీపీ పార్టీ నుంచి చాలామంది నేతలు కూటమి పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది రకరకాల ఏవైనా కారణాలు ఉండొచ్చు. అంటే కూటమి దూకుడు కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోవచ్చు, ఇబ్బందులు పడతామనుకోవచ్చు, ఏదైనా కానీ పార్టీ విధేయులుగా అంతవరకు ఉన్న వాళ్ళు అలా జంప్ అయి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఇలా వెళ్ళిన నేతలు ఇప్పుడు మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చేయాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు తిరిగి వస్తున్నారు అనేది ఒక్కసారి చూస్తే వైసీపీ ఓటమి చెందింది. ఓటమి అనే కంటే కూడా చాలా ఘోర ఓటమి అనే చెప్పాలి. కేవలం 11 స్థానాలు కాబట్టి. దీంతో ఇక ఆ పార్టీకి ఎప్పటిలో తిరిగి పుంజుకోవడం కష్టం అని అనుకొని చాలామంది టీడీపీ పంచనయే చేరిపోయారు. కానీ అక్కడ వీరికి పరిస్థితి ఇంకోలా అడ్డం తిరిగింది. ఇప్పుడు వైసీపీ పార్టీకి మనుగడ లేదనుకున్నారు, ఇబ్బందులు ఇక్కడ దీంట్లోనే ఉంటే ఇబ్బందులు వచ్చేస్తాయనుకుని ఆ పార్టీకి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం వీళ్ళు అనుకున్నట్టుగా రెడ్ కార్పెట్ పరిచి లేకపోతే గ్రీన్ కార్పెట్ పరిచి ఆహ్వానాలు ఏమి రాలేదు. అక్కడ కూటమి పార్టీలో చేరడం వల్ల వీళ్ళకి తగిన గుర్తింపు, గౌరవం లభించలేదు అనేటటువంటి విషయం అయితే తెలుసుకున్నారు. కనీసం పదవులు కూడా దక్కడం చాలా కష్టం, ఏ పదవి కూడా వచ్చే పరిస్థితి లేదు అంటూ తిరిగి యూటర్న్ తీసుకుంటున్నారు. మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీకే కంబ్యాక్ అయ్యేదానికి రెడీగా ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు కొంతమంది, ఎక్స్ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూటమి పార్టీలు అంటే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ పార్టీలోకి చేరిపోయారు. అయితే కూటమిలో చేరినా కానీ అంటే ఏదో చేర్చుకున్నారు కానీ సరైన పదవి కానీ గుర్తింపు కానీ అక్కడ వాళ్ళకి దక్కలేదు. అంటే ఇక్కడ కూటమి వ్యూహం ఏంటి? ఎంతమంది వచ్చినా చేర్చుకుంటుంది, కాదనదు. వాళ్ళకి కావాల్సింది జగన్కి దూరం చేయాలి, వీళ్ళని తమ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం, జగన్కి వాళ్ళని దూరం చేయడం, తమ లిస్టులో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళింది. వీళ్ళు జస్ట్ ఉన్నారు, పార్టీలో ఉన్నారంతే. దీంతో చేరిన వాళ్ళు ఎవరు కూడా సంతృప్తి లేదు వాళ్ళకి. ఇంకా వైసీపీ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి చేరిన నేతలను కూటమి నేతలు శత్రువులుగానే భావిస్తున్నారని కూడా చెప్తుంటారు. అంటే ఎంతన్నా కానీ వైసీపీలో ఉన్నప్పుడు కూటమిని ఎన్ని మాటలు అని ఉంటారో అవన్నీ కూడా ఇక్కడ కూటమి పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ ఇప్పట్లోనే మర్చిపోయే విధంగా అయితే లేరు.
వారిలో కొందరిని చూస్తే ముఖ్యంగా ఎవరైతే చేంజ్ అయ్యారనే వాళ్ళలో తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి కర్రి పద్మశ్రీ 2023లో ఈవిడ గవర్నర్ కోటాలో వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మహిళ. కానీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరింది. ఏదో ఒక మంచి హోదా లభిస్తుందిలే అనుకున్నారు అక్కడికి వెళ్ళేటప్పుడు. కానీ ఉన్నటువంటి కాకినాడలో ఎటువంటి కార్యక్రమానికి కూడా ఆమెకు ఆహ్వానాలు లేవు, ప్రాధాన్యత లేదు. ఇక తన నియోజకవర్గంలో మరో గ్రూప్ పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోయింది. దీంతో పార్టీ మారి తప్పు చేశామని బాధపడుతుందని వారి సన్నిహితులు కూడా ఇప్పటికీ చెప్తుంటారు. ఇక ఇంకో అవకాశం వస్తే మళ్ళీ వైసీపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే వైసీపీ పార్టీలో చేరేందుకు కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు అనేటటువంటిది అయితే ఇంటర్నల్ టాక్. ఇక కైకలూరికి చెందినటువంటి ఇంకో నేత జయమంగళ వెంకటరమణ. ఈయన టీడీపీ పార్టీలో చాలా సీనియర్, 20 దశాబ్దాలుగా చేశారు. అంటే 20 సంవత్సరాలుగా దాంట్లో పనిచేస్తూనే ఉన్నారు. కానీ 2023లో టీడీపీని వదిలి వైసీపీ పార్టీలో చేరారు. దానికి తగ్గట్టుగానే జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళారు. అంటే ఇక్కడి నుంచి టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు, వైసీపీ నుంచి ఇలా జనసేనలోకి జంప్ అయిపోయారు. అలా చేరిన వారు కూడా ఎవరు పట్టించుకోలేదు. తాను అడక్కబోయిన ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనే నాకు దేవుడు అంటూ ఇప్పుడు గుర్తొచ్చింది. తాను ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ రీసెంట్గా కూడా వ్యాఖ్యలు చేశారు. ఇది ఏపీలో కూడా హాట్ టాపిక్గా మారింది. దీన్ని బట్టి చూస్తే వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే కాదు, దాదాపుగా ఇదే పరిస్థితిలో ఉన్నారని, అందరి పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే కూటమిలో విధేయులు, సీనియర్లు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పార్టీలో ఇతర పార్టీల నుండి వచ్చే వారికి నో వేకెన్సీ బోర్డు అయితే ఇప్పటికీ ఫిల్ అయిపోయింది. ఇప్పటికీ కూటమి పార్టీలో ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని విధేయులుగా ఉన్న వాళ్ళకే అక్కడ పదవులకి ఛాన్స్ లేకుండా పోయింది. మరి ఇంకో పార్టీ నుంచి వచ్చి పార్టీలు మారుకుంటూ టీడీపీలోకి వచ్చిన వాళ్ళకైతే పదవులు లభిస్తాయి అనడం మాత్రం, ఆశించడం మాత్రం అది అత్యాశగానే అవుతుంది. వాళ్ళకు కూడా కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు కూడా ఆ ఉద్దేశాలు కూడా లేవంటున్నారు. ఏదో జగన్ నుండి దూరం చేసి జగన్ మానసికంగా కానీ రాజకీయంగా దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగా చేర్చుకోవడం తప్పితే ఇలా వైసీపీ నుండి వెళ్ళి కూటమిలో చేరితే పెద్దగా ప్రయోజనం లేదన్నది విశ్లేషకుల మాట. మరి చూడాలి రాబోయే 2029 ఎన్నికల్లో ఎవరు ఎన్ని పార్టీలు మారుతారో, ఇటు కూటమిలోకి వస్తారో, లేకపోతే వైసీపీ వాళ్ళు కూటమిలో జరిగి తిరిగి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతారో, పెవిలియన్కి పోయినట్టు అటే వెళ్ళిపోతారో, లేకపోతే ఇక్కడ ఉండి చంద్రబాబు నాయుడిని కానీ ఆ పార్టీ అధినేతల్ని, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ బీజేపీని కానీ ప్రసన్నం చేసుకొని ఏమన్నా ఇంకేదైనా పదవులు దక్కించుకుంటారనేది రానున్న రోజుల్లో చూడాల్సింది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.